మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారిని, వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. ఫరోకు పట్టిన గతే. ఎందుకంటే మన దేవుడు, ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారో, ఎక్కడ వేయబడిన ప్రజలుంటారో, ఎవరి పైనైతే మీరు ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలను తన్నుకొని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు. మన మూతి పళ్ళు రాలుతాయి, మన కొమ్ములు ఇరుస్తాయి. 10 రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా, నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి 10 రకాలైనటువంటి తెగుళ్ళ ద్వారా వాడి నోరు మూశాడు. రాజ్య నిర్మాణం, రా బయటికి అని అన్నాడు. ఎడారి గుండా తీసుకెళ్ళి సముద్రాన్ని దాటించి 40 సంవత్సరాలు వారి కొవ్వు, వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు. నేనే నీకు